భారత యుద్ధం చివర్లో కర్ణుడు చనిపోయాక కృష్ణుడు ఎందుకు ఏడ్చాడో తెలుసా? ఈ నిజం తెలిస్తే ఖచ్చితంగా మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. యుద్ధభూమిలో కర్ణుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. శరీరం మొత్తం గాయాలు, రక్తం కారిపోతుంది. శ్వాస కూడా సరిగా రావటం లేదు. అప్పుడే కృష్ణుడు ఒక పేద బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడి దగ్గరకు వెళ్లి దానం అడిగాడు. ఆ స్థితిలో కూడా కర్ణుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పక్కనే ఉన్న ఒక రాయిని తీసుకుని తన బంగారు పన్నును పగలగొట్టాడు. రక్తంతో తడిసిన ఆ బంగారాన్ని నీళ్లతో కడిగి మరీ దానంగా ఇచ్చాడు. ఆ దృశ్యం చూసిన కృష్ణుడి మనసు కరిగిపోయింది. అప్పుడే ఆయన కళ్ళలో నీళ్లు వచ్చాయంటారు. అప్పుడు కర్ణుడు కృష్ణుడిని చూసి అన్నాడు, కృష్ణ, నా వచ్చే జన్మలో నా దేశంలో ఎవ్వరూ పేదవాళ్లు ఉండకూడదు. ఇంకో కోరిక ఉంది. పాపం లేని చోట నాకు దహన సంస్కారాలు చెయ్యి. ఆ మాట విన్నాక కృష్ణుడు ప్రపంచమంతా వెతికాడు. కాని పాపం లేని స్థలం ఒక్కటి కూడా దొరకలేదు. అప్పుడే ఆయన గ్రహించాడు, పాపం లేనిది ఒక్కటే, తన అరచేతి. అందుకే కృష్ణుడు స్వయంగా తన అరచేతిలోనే కర్ణుడి దేహాన్ని పెట్టుకుని దహనం చేశాడు. దేవుడే తన చేతులతో అంత్యక్రియలు చేసిన ఏకైక వీరుడు కర్ణుడు. అదే కర్ణుడి నిజమైన గొప్పతనం.